వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి నేతన్నకు నేతన్న సేవలో పథకం కింద 25,000 ఆర్థిక సహాయం అందజేస్తామని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత తెలిపారు. మొదటి విడతలో 71,536 మంది నేతన్నలకు ఆర్థిక సహాయం అందించగా కొత్తగా 36,617 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. ఈ నెలాఖరులోగా అర్హుల ఎంపిక పూర్తి చేసి రెండో విడతలో మిగిలిన వారికి వెంటనే 25,000 బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. చేనేతలకు 365 రోజుల ఉపాధి, ఉచిత విద్యుత్, పెన్షన్లు, శిక్షణ, క్లస్టర్ల ఏర్పాటు ద్వారా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి సవిత స్పష్టం చేశారు. నేతన్నల సేవలో పథకంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని, అర్హులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. అందరికీ నమస్కారం. మరి భారతదేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువగా ఆధారపడి ఉండేది నేతన్నలు అన్న విషయం తెలియజేస్తూ, అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా మరి వ్యవసాయం తర్వాత ఎక్కువగా ఆధారపడి ఉండేది కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఉన్న నేతన్నలు అందరూ బాగుండాలని గొప్ప సంకల్పంతో మరి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి 50 సంవత్సరాలకే మరి పెన్షన్ విధానాన్ని మొదలుపెట్టిందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 14-19 అన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరి ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం 50 సంవత్సరాలకే మరి 4,000 పెన్షన్ కూడా మనం అందజేస్తున్నాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా 86,000 మందికి మనం పెన్షన్ కూడా అందజేస్తున్నాం అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. దానితో పాటు థ్రిఫ్ట్ ఫండ్ కూడా మనం అందజేస్తున్నాం. మరి దాంతోపాటు ఎన్నికల సమయంలో మన మేనిఫెస్టోలో ఏమేమైతే చెప్పామో మరి ఆ మాట ప్రకారం మరి హ్యాండ్లూమ్కి 200 యూనిట్లు, పవర్లూమ్కి 500 యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా మనం అందజేస్తున్నాం. ఉచిత విద్యుత్ అందుకున్న లబ్ధిదారులు 52,952 మందికి మనం ఉచిత విద్యుత్ కూడా అందజేస్తున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఒక్కొక్క నేతన్నకు మరి 200 యూనిట్లకు సుమారుగా నెలకు 780 రూపాయల దాకా మరి వారికి లబ్ధి పొందుతుందన్న విషయం తెలియజేస్తూ, మరి పవర్లూమ్కి 500 యూనిట్లు పవర్లూమ్ వారికి మరి నెలకు 1,800 దాకా మరి లబ్ధి పొందుతున్నారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. దానితో పాటు మరి ఏదైతే మరి నేతన్నలకు 365 రోజులు పని దినాలు కల్పించాలని గొప్ప సంకల్పంతో మరి ఎప్పటికప్పుడు ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేయడం, స్కిల్ అప్డేట్ చేయడం కూడా జరుగుతుంది. వారికి 90% సబ్సిడీతో పనిముట్లు కూడా అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి 365 రోజులు నేతన్నలకు పని కల్పించాలని నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మన ముఖ్యమంత్రి గారి విజన్తో మరి ఒక పక్క ధర్మవరంలో మెగా క్లస్టర్ ఏర్పాటు చేయటం, పిఠాపురంలో మెగా క్లస్టర్ ఏర్పాటు చేయటం, మంగళగిరిలో కూడా మరి మెగా క్లస్టర్లు ఏర్పాటు చేయడం, చిన్న క్లస్టర్లు కూడా 10 దాకా మనం ఏర్పాటు చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. దానితో పాటు మరి ముఖ్యంగా మరి ఏదైతే నేతన్నలు పడుతున్న కష్టాలు మనందరికీ తెలుసు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేవని తెలిసినా నేతన్నలు కోరిక మేరకు నేతన్నలు పడుతున్న కష్టాలు స్వయానా చూసిన వ్యక్తి మరి యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు అన్న విషయం మరొక్కసారి తెలియజేస్తూ, ఒక పక్క మనం చెప్పనిది నేతన్న సేవా పథకం మనం చెప్పలేదు, అయినా నేతన్నలు బాగుండాలి, నేతన్నల కళ్ళల్లో ఆనందం చూడాలి, వారి కుటుంబాలు బాగుండాలని గొప్ప సంకల్పంతో 250 కోట్ల రూపాయలతో నేతన్న సేవా పథకాన్ని కూడా అమలు పరుస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి నేతన్న సేవా పథకంలో ఇప్పటికే లబ్ధిదారులు 71,536 మంది లబ్ధిదారులు. మరి ఒక్కొక్క కుటుంబానికి 25,000 చొప్పున మనం 166 కోట్ల రూపాయలు కూడా అందజేశామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. నేను నేతన్నలందరికీ తెలియజేసేది ఒక్కటే, నేతన్న మగ్గం నేసే ప్రతి నేతన్నకు మరి ప్రతి కుటుంబానికి 25,000 రూపాయలు అందజేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ నెల 25వ తారీఖు వరకు కూడా అప్లికేషన్స్ తీసుకున్నాం. ఈ నెల 30వ తారీఖు లోపల మరి 6 స్టెప్ వెరిఫికేషన్ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా నేతన్న సేవా పథకం అందజేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. దయచేసి నేను నేతన్నలందరికీ తెలియజేసేది ఒక్కటే, ఈ రాష్ట్రం భారతదేశంలో ఈ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. మేము చెప్పిన పథకాలన్నీ మరి అమలు పరిచాం. ఒక పక్క 50 సంవత్సరాలకే నేతన్నలకు పెన్షన్ అందజేసాం, ఫ్రీ పవర్ అందజేసాం, పనిముట్లు అందజేసాం, ఎప్పటికప్పటికి ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేస్తూ మెగా క్లస్టర్లు ఏర్పాటు చేసాం. కొంతమంది గొడ్డల పార్టీ వారు చూస్తూనే ఉన్నాం, గొడ్డలి పార్టీ వారు అదే పనిగా
కొంతమందిని రెచ్చగొట్టేదే వారి పనిగా పెట్టుకొని మరి నేతన్నలను కూడా రెచ్చగొడుతున్నారు. దయచేసి మేము తెలియజేసేది ఒకటే, కూటమి ప్రభుత్వం నీతి నిజాయితీ నిబద్ధతతో నేతన్నల వెంటే ఉంటుంది కూటమి ప్రభుత్వం అనే విషయం తెలియజేస్తూ అర్హులందరికీ ఎవరైతే మగ్గం నేస్తున్నా ప్రతి నేతన్నకి కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా మరి ఖచ్చితంగా నేతన్న సేవా పథకం కూడా అందజేస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ ఈ నెల 30వ తారీఖు అంతా మరి వెరిఫికేషన్ చేసి అర్హులందరి లిస్టు కూడా అందజేస్తాం. ఖచ్చితంగా మరి ఈ నేతన్న సేవా పథకం ప్రతి ఒక్కరికి అందజేస్తామన్న విషయాన్ని కూడా ప్రతి ఒక్క నేతన్నకి తెలియజేస్తూ నమస్కారం. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు MBBS MS జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.